అమ్మాయి నచ్చింది రెండవ భాగం. చంద్రం ఆ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు వేశాడు. అన్నింటికీ చంద్రకళ చక్కగా సమాధానాలిచ్చింది. ఆమెను కూడా ఏమైనా అడగమని చంద్రం మేనత్త చెప్పినా ఆమె ఏమీ అడగకుండా నవ్వి ఊరుకుంది. మొత్తానికి చంద్రానికి కూడా చంద్రకళ తెగ నచ్చేసింది. మిగతా విషయాలన్నీ వచ్చే ఆదివారం మాట్లాడుకుందాం. మీరు మా ఇంటికొస్తే మా ఇల్లు చూసినట్లుంటుంది, మాట్లాడినట్టు ఉంటుంది అంది చంద్రం మేనత్త. తప్పకుండా వస్తామండి అన్నాడు ఏకాంబర్రావు. వాళ్ళకి అమ్మాయి నచ్చిందని వాళ్ళ ముఖాలే చెప్తున్నాయి. ఆయన చాలా తృప్తి చెందాడు. మరి మేమిక వస్తామండి అంటూ చంద్రం లేవటంతో అందరూ లేచారు. వాళ్లకు ఏకాంబర్రావు కుటుంబం వీడ్కోలు పలికింది. చంద్రం తండ్రి ఏదో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తనకు వచ్చే చాలీచాలని జీతంతోటే ఎలాగో సంసారాన్ని లాక్కొచ్చాడు. కష్టపడి చదివిన చంద్రానికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చాక వాళ్ళ ఆర్థిక పరిస్థితి చక్కబడింది. ఈలోగా అనుకోకుండా చంద్రం తల్లికి గుండె జబ్బు చేసింది. ఆమెను బతికించుకోవడం కోసం ఆ తండ్రి కొడుకులు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ లాభం లేకపోయింది. గుండెపోటుతో ఆమె మరణించింది. చంద్రం తండ్రి తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. చంద్రం మేనత్త రాకతో ఆ కుటుంబం కొంతవరకు తేరుకుంది. ఇంటికొచ్చిన చంద్రం ఆలోచించడం మొదలుపెట్టాడు. తను క్రితం నెల చూసిన సంబంధం కూడా బాగానే ఉంది. అమ్మాయి అందగత్తే. కాకపోతే పెళ్లి చూపుల్లో ఆమె తల్లిదండ్రులు కాకుండా ఆమె ఎక్కువగా మాట్లాడింది. తన గురించి, తన కుటుంబం గురించి చెప్పింది. ఆర్థికంగా అంతగా లేని ఆ కుటుంబం నుంచి ఆ పిల్లని తెచ్చుకోవడానికి చంద్రం మేనత్త ససీమిరా అంది. పెద్దగా పెట్టుపోతలు పెట్టేవాళ్ళు కారు. పోనీలే సంబంధం మంచిది అనుకుందామంటే ఆ అమ్మాయి మాటలు చూస్తే నాకెందుకో నచ్చలేదురా చంద్రం. ఏదో ఆదర్శాలు వల్లవేసింది, సిద్ధాంతాలు మాట్లాడింది. మనకి సౌమ్యంగా సంసారపక్షంగా ఉండి సర్దుకుని పోయే అమ్మాయి కావాలి, కానీ ఈ ఆదర్శాలు ఆవకాయ బద్దలంటూ తిరిగేవాళ్ళు వద్దురా అబ్బాయి అంటూ తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసిందావిడ. ఆమె మాటను కాదనటానికి చంద్రానికి పెద్దగా అభ్యంతరమేమీ లేకపోయింది. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఏ విషయమూ తర్వాత చెప్తామండి అని చెప్పి బయటపడ్డారు. ఆ తర్వాతనే ఈ చంద్రకళ సంబంధం వచ్చింది. ఇది ఆవిడకెంతగానో నచ్చింది. పైగా కాస్తో కూస్తో ఉన్నవాళ్ళు కూడాను. అల్లుడికి ఏమీ తక్కువ చేయరు కాబట్టి చంద్రకళే తన మేనల్లుడికి తగిన జోడీ అని ఆవిడ తీర్మానించేసింది. తల్లి చనిపోయాక ఆ స్థానంలో నిలబడి తమకు తోడు నీడగా నిలబడిన ఆవిడ ఏ నిర్ణయం తీసుకున్నా అది తన మంచికే అని భావించిన చంద్రం ఆవిడతో నీకేది మంచిగా అనిపిస్తే అదే చేద్దామత్తా, కానీ నాన్న అంటూ ఆగిపోయాడు. మీ నాన్న సంగతి వదిలేయ్, నీకైతే ఈ అమ్మాయి నచ్చింది కదా, అది చాలు. ఈ ఇంటికి ఒక ఆడదిక్కంటూ వస్తే నాకు నిశ్చింత అందావిడ.